రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు చెలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర రజక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా రజకుల సంక్షేమం పట్టించుకోవడం లేదని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రజకుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆందోళన చేపట్టారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రావాల్సిన 8,000 కోట్ల రూపాయలకు కోత పెట్టారని రజక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య, సి గురుశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు వలవాపురం వెంకటేశ్వర, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరితో పాటు భారీగా పాల్గొన్న మహిళలు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలిచ్చిన హామీలను రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి, అమలు చేయాలి. రజక సంక్షేమానికి 1000 కోట్ల నిధులను కేటాయించాలి. రజక సంక్షేమానికి 1000 కోట్ల నిధులను ఈ ధర్నాకి విచ్చేసినటువంటి రజక సోదరీమణులకు, అలాగే మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశాన్ని మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. మేము కూడా ఈరోజు ధర్నా పెట్టడానికి కారణం కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో మాకు ఇస్తా ఉన్నటువంటి డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి మేము చెబుతూ ఉన్నాం. అలాగే రక్షణ చట్టం గురించి చెప్పారు. చాలా తీవ్రంగా ఉన్నటువంటి రక్షణ చట్టం చేయాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేసింది, 8 మందితో కమిటీ వేసి బీసీలందరికీ చట్టం అని చెప్పేసి అంటుంది. బీసీలందరికీ ఇచ్చినందువల్ల మాకేమీ నష్టం లేదు, మేము సంతోషిస్తాం. అయితే ప్రధానంగా నష్టపోతుంది ఎవరంటే బీసీలో ఉన్నటువంటి రజక వృత్తిదారులే. ఎందుకంటే అపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు, వివిధ గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ చట్టం అవసరం అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్. అలాగే కార్పొరేషన్ కేటాయించారు. కార్పొరేషన్కి చైర్మన్ గారు ఉన్నారు. ఆమె అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంది. ఆత్మీయ సభలని పెడతా ఉన్నారు. కానీ ఆత్మీయ సభల వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రజకులు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యల మీద పనిచేయకోకుండా ఏదో అధికార యంత్రాంగాన్ని కదిలిచ్చి ఆత్మీయ సభలు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. కాబట్టి మా ఈ డిమాండ్లు మొత్తాన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో భారీ స్థాయిలో స్టేట్ వైడ్గా మేము 4% పోటీగా ఉంది. మేము అందరూ కూడా కదిలి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెబుతా ఉన్నాం. కూడా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాకనే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య గారు వివరించారు. నా పేరు గురుశేఖర్, రాష్ట్ర అధ్యక్షులని. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలనే ఉద్దేశం ప్రధాన డిమాండే ఈరోజు ఇక్కడ ధర్నా. ఎందుకంటే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాను, దాని ద్వారా మీరు సంక్షేమానికి ఖర్చు పెడతా అన్నాడు. పోయిన బడ్జెట్లో ఆదరణ 3 కోసం 1000 కోట్ల నిధులు కేటాయించాడు. కానీ ₹1 కూడా నిధులని ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఏమైనాయో ఆ 1000 కోట్లు ఇప్పుడు దాకా కూడా తెలియదు. మళ్ళా 2026-27 బడ్జెట్లో ఆదరణ 3 కోసం మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 1000 కోట్ల ద్వారా బీసీలని, వృత్తిదారులని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మీరు ఆదరణ
స్త్రీ కోసం వాషింగ్ మిషన్లు, అత్యాధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ద్వారా పారిశ్రామికవేత్తలు చేస్తామని కాదు. ఎట్లా పారిశ్రామికవేత్తలు చేస్తారు? ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది సుమారుగా రజక వృత్తిదారులు ఉన్నారు. కనీసం దామాష ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలి కదా. కేటాయించలేదు, ఏమైనా ఖర్చు పెట్టారా? ఏమీ ఖర్చు పెట్టలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ కోరుతా ఉన్నాం, ఏదైతే నీవు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కేటగిరీ 1 కింద ఇంటి దగ్గరే వృత్తి చేసేటువంటి రజక వృత్తి అందరూ కూడా వర్తింపజేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో కూడా వర్తింపజేయాలి. ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి లేక, వృత్తి చెరువులు కబ్జాకు గురై, పనులు లేక పట్టణాలకి వలస వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా బిక్కిబుక్కున జీవించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ లో 30-40 ఇండ్లుంటాయి, లేదు 60-70 ఇండ్లుంటాయి. చిన్న రూమ్ ఇస్తారు, అక్కడనే కార్ పార్కింగ్, అక్కడనే డ్రైవర్లకు బాత్రూమ్, అక్కడనే క్లీనింగ్. దానివల్ల అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి రజక వృత్తిదారులు ఉన్నటువంటి అమ్మాయిల పైన ఆకతాయినటువంటి కొంతమంది పెత్తందారుల పిల్లలు వాళ్ళ పైన మానభంగాలు చేసిన ఘటనలు మన విజయవాడలో ఉన్నాయి, ఇక్కడనే గుంటూరులో ఉన్నాయి. ఒక మాజీ ఇప్పుడు టీడీపీ నాయకుడు విజయవాడలో అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో పోతున్నటువంటి ఒక మైనర్ బాలిక పైన ఆత్మహత్య చేయనీకపోతే అమ్మాయి దాన్ని భరించలేక పైన నుంచి సూసైడ్ చేసిన ఘటన మీకు తెలియదా? మళ్ళీ ఎందుకు ఈరోజు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం లేదు? మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి, కుల దూషణలు చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందే ఉండడం వల్ల ఎదిరించలేనటువంటి పరిస్థితి లేదు. దానికి మా దగ్గర భూమి లేకపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, విద్య సరిగ్గా లేకపోవడం. కాబట్టి విద్య ఉపాధి చూపించేటువంటి ప్రభుత్వాన్ని కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈరోజు మేము ప్రధానంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముందుగా ఈ రజకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ధర్నాకు వచ్చినటువంటి మహాధర్నాకు వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం నుంచి నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో అనేక ప్రాంతాల్లో రాష్ట్రమంతా తిరుగుతూ, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తిరుగుతూ అనేక సందర్భాల్లో మేము కలిసి అర్జీలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన మాట, అన్నా రజకులు వెనకబడిన తరగతుల కష్టాలు మాకు తెలుసు, తెలుగుదేశమే పార్టీ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలే వెన్నెముక్క అని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయింది, మీ పరిపాలన పూర్తి కావస్తుంది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చర్చ జరుగుతుంది. అయ్యా, మీరు బీసీలకి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? పోయిన బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? అంటే మీరు రొటీన్గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఇది దుర్మార్గమైన విషయం. మా సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీలకి 51 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ సంక్షేమంలో, అందులో బీసీలకి పెట్టే సంక్షేమంలో 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు ఇప్పుడు మీరు. ఇది దుర్మార్గమైన విషయము. అంటే కోత పెడుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. ఎలా తీసుకుపోతారో మాకు తెలియదు. అంతేకాదయ్యా, మీరు 8 మంది మంత్రులతో బీసీ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ ఒక్కసారే సమావేశం అయింది. 8 నెలల కాలం గడిచింది. కానీ 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అంశం వివిధ ప్రజా సంఘాలతో, బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తానని చెప్పారు, విధి విధానాలు నిర్ణయిస్తానని చెప్పారు. అలా చేయలేదు. పోయిన 8 సంవత్సరాల నాడు మీరు గవర్నమెంట్ లో ఉండగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయలక్ష్మి గారు ఒక గుడ్డి జీవో విడుదల చేశారు, జీవో నంబర్ 38. ఆ జీవో నంబర్ 38 మాకేమీ ప్రయోజనం లేదు, ఉపయోగపడలా. దాడులు జరిగితే ఉపయోగపడలా, మహిళల అత్యాచారాలు జరిగితే ఉపయోగపడలా. ఈ రాష్ట్రంలో
అట్టాటి గుడ్డు జీవో ఇచ్చే పని అయితే మాకు ఈ రక్షణ చట్టం అవసరం లేదు. మాకు సామాజిక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఒక రక్షణ చట్టం కల్పించాలి. ఈ సమావేశాల్లో చర్చించి ఒక తీర్మానం చేసి జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు చెప్పిన అంశాన్ని నిర్వహించమని చెప్పి మేము గుర్తు చేస్తున్నాము. అంతేకాదు 50 సంవత్సరాలకు పెన్షన్ వస్తా అని చెప్పారు. కొన్ని వృత్తుల్లో ఉన్న వారికి కొద్దిమందికే ఇస్తున్నారు, అందరికీ ఇవ్వాలి. రజక వృత్తిదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చెరువులు, గుంటలు, స్థలాల పైన పెత్తందారులు ఈరోజు దాడి చేస్తున్నారు. పెత్తందారులు ఆ స్థలాలు లాక్కుంటున్నారు, చెరువులు ఆక్రమించుకుంటున్నారు. వృత్తిపరమైనటువంటిది గ్రామాల్లో పబ్లిక్ సైట్లను ఆక్రమిస్తే మీరు గమ్ముకుంటారు. చర్యలు తీసుకొని రజకులకే పూర్తి హక్కు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జీవో నంబర్ 27 ప్రకారం అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన జీవోయే అటక మీద పెట్టున్నారు. ఈ జీవో ప్రకారం మీరు దోబీ పోస్టులు భర్తీ చేయాలి. కొన్ని వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదండి, ముఖ్యమంత్రి గారు టీటీడీలో తిరుమలలో కొన్ని 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు పోయిన ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ ప్రభుత్వం కూడా మీరు పట్టించుకోవట్లే. కొన్ని 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టు నారా భాస్కర్ నాయుడు అనేటటువంటి ఆయన ఈరోజు 11 ప్లాంట్స్ లో కొన్ని 100 మందిని వృత్తిదారుల్ని కూలీలుగా 11,000 12,000 ఇచ్చి 12 గంటలు 14 గంటల పాటు పనిచేయించుకుంటున్నారు. సౌర వృత్తిదారులకు ఇచ్చిన విధంగా శ్రీనివాస, వెంకటేశ్వర, ధోబీ గార్డ్స్ ప్లాంట్స్ పెట్టి మాకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు తిరుపతి టీటీడీలో వచ్చే దైవ భక్తి డబ్బులు దేవుడికి వేసేటటువంటి ఉండిలో నిధులతో ఖర్చు పెట్టే పని కూడా మీరు చేయలేరా? అంటే ఎవరికి అప్పచెప్పాలి ఆ డబ్బులు? ఎవరు దొంగలు దోసుకోవాలి? మీరు చెప్తున్నారు ఈ మధ్య లడ్డు అపవిత్రమైందని. అయ్యా, ప్రజలు అపవిత్రం అవుతున్నారు. ఆడపడుచుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అపవిత్రం అవుతున్నారు. మీరు వీటి గురించి పట్టించుకోరా? అందుకే ఈ విధంగా మీరు చేయమని చెప్పి కోరుతున్నాం. అంతేకాదండి, ఈ విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చర్చించి సరైన పరిష్కారం తీసుకోకపోతే రానున్న రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పినటువంటి రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉంది, జనాల్ని సమీకరించే హక్కు ఉంది. కోడేసి మేము చైతన్యవంతులు అయినాం అని పోరాటం చేసే హక్కు మాకుంది. ఆ హక్కు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం పనిచేస్తుంది. అదేవిధంగా సాకలైలమ్మ ఎట్టి సేకరి విముక్తి కోసం 10 జిల్లాలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి 10 లక్షల ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో భూమి పంపకం చేసింది, ఎట్టి సేకరి విముక్తి చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అది గుర్తుపెట్టుకొని కర్నాల మున్సిపల్ వ్యవస్థను కూడా రద్దు చేశారు. అలాంటి పనులు చేయాల్సిన మీరు మా దగ్గర పన్నులు వసూలు చేసుకొని మాకు రావాల్సిన హక్కులు, మీరు చెప్పిన అంశాలను కూడా, ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా పూర్తి చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి, మాకు 5-6% ఓటింగ్ ఉంది. ఇతర వృత్తి సంఘాలను, ఇతర ఎనగబడిన తరగతులను కలుపుకొని అందరినీ చైతన్యవంతులు చేసి పోరాటాలకు సిద్ధమని అవుతామని చెప్పి, ఐలమ్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.